మీరు చూస్తున్నారు తెలుగు పల్స్ 18. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ట్యాగ్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పీఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ మెటా, ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో వైఎస్ జగన్ ఏమన్నారంటే, చంద్రబాబు గారు గుర్తుంచుకోండి, ప్రతిపక్ష స్వరాలను అణిచివేయటం ద్వారా నిజాలను దాచగలమని అనుకుంటే అది మీ అతిపెద్ద పొరపాటవుతుంది. మొదట మా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ. ప్రజల ముందు నిజాలు చెప్పే ప్రతి వేదికను మూసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది. అమరావతి ఖర్చులపై ప్రశ్నిస్తే కేసులు, డిఎస్సి అవకతవకను ఎత్తి చూపితే కేసులు, టీటీడీ టెండర్లపై ఆధారాలతో ప్రశ్నిస్తే కేసులు, ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై కూడా ఆంక్షలు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారనే అహంకారంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారు. వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరు, మా గొంతుకను మూయలేరు, ప్రజల తరఫున ప్రశ్నించే మా పోరాటాన్ని ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించడం నేరం కాదు, కానీ ప్రశ్నించే వారిని అణచివేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇది హెచ్చరిక కాదు, ప్రజల తరఫున చేస్తున్న స్పష్టమైన సందేశం. ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిస్తే ప్రజల తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. గుర్తుంచుకోండి చంద్రబాబు గారు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల స్వరం శాశ్వతం. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.